వివరించుకుంటాను నేను. మచ్చిలేసం మాది, డి మచ్చిలేసం మా పంచాయతీ, కే మచ్చిలేసము, దెబ్బలపాలెం 5 గ్రామాలండి రాళ్ళపేట. ఈ 5 గ్రామాలు మాకు ఒక పంచాయతీ అండి. మచ్చిలేసము, డి మచ్చిలేసమే మా పంచాయతీ. నా పేరు ముగతమ్మండి. నా పేరు, మా ఆయన పేరు అప్పారావు, నా పెద్ద కొడుకు పేరు కళ్యాణం, నా నడిపి కొడుకు పేరు కిషోరు. ఒక ఇంట్లో 3 దొరికిపోయారండి. నా ఇంట్లోనే దొరికిపోయిన నుంచి కూడా మీరందరూ ఈ మీడియా అందరికీ ఒక అభినందన నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఈరోజు ప్రపంచాన్ని తెలియపరిచింది ఈ మీడియా ద్వారా. నా బాధ ఈరోజు వచ్చే కారణం కూడా మనుషులు వచ్చారంటే ప్రతి జిల్లాకు ప్రతి దేశానికి మీడియా సోదరులు మాకు తెలియపరిచారు. ఈరోజు ఇక్కడ మాట్లాడతానంటే నా పిల్లలు వచ్చిన ఆనందంలో, నా పిల్లల్లాగా నా ఇంటికి వచ్చిన ఆనందంలో నేను ఉన్నాను. ఎంతవరకు జరిగింది సార్? దొరికిపోయారు, మా దరిద్రం కూడా దొరికిపోయారు. పౌతాలు ఆదుకొని తీసుకొచ్చి మా కప్పు చెప్పారు. వాళ్ళేమో చూశారు. ఈ శ్రీకాకుళం జిల్లా కార్తీక్ సార్ అంట, ఈ సప్తగిరి షాప్ అంట అతనిది, వాళ్ళ షాప్ అంట. అతను కార్తీక్ సార్ ఏమని చూసి మా కాడికి వచ్చారు సార్. వచ్చి ఆ రోజు ఏటి అడిగారు, మాకు మీ కథ మాకు నచ్చింది, మేము సినిమాలో పెడతాము, మీ కథ ఇవ్వండి మాకని అడిగారండి. ఆ రోజు కార్తీక్ సార్ అడిగారు. ఆ రోజు కథ అడిగితే మేము ఏటనే మాకు పెద్దగా తెలియదు. ఒక మారుమూల గ్రామము, ఎన్నో బాధలు పడే గ్రామము ఈ శ్రీకాకుళం జిల్లాకి. దీమచ్చిలేసము వలసలు వెళ్ళి ఎన్నో బాధలు అనుభవించి ఈ ఈరవాళ్ళు మాకు జట్టి లేక వేటలకు వెళ్తే తుఫానులకు దొరికిపోయి ఎంతోమంది చనిపోయారండి. కొన్ని సందర్భంలో ఇప్పుడు కూడా తుఫాను వస్తే కెరటాలు తగిలి ఎన్నో బోట్లు ఇరిగిపోయి మనుషులు కూడా చనిపోయారండి. ఇలాగా బాధలు పడుతూ 10,000 ఆదాయానికి బాధపడి మా ఆయన కూడా డ్రైవరేనండి. ఈ రామారావు మెయిన్ డ్రైవరేనండి. బిరుదు ఎలాగిచ్చామంటే ఆ రోజు మాకు ఇలాగ మోసం చేస్తాడని మేము ఆ రోజు ఈ బిరుదు ఇవ్వలేదు. ఆ రోజు ఈ 22 కూడా నాకు ఎన్నికొచ్చారు నా దగ్గరికి. రామారావు మాకు నెక్స్ట్ చేయట్లేదు. ఈ రోజుకి మా ప్రపంచానికి తెలిసింది సినిమా, ఈ మత్స్యకారు జిల్లా సినిమా. ఈ శ్రీకాకుళం పేరు వచ్చిందంటే మన మత్స్యకారులకు వాళ్ళు వచ్చిందని వీళ్ళందరూ నా ఇంటికి వచ్చారండి. నా ఇంటికి ఎందుకు వచ్చారు? నువ్వు మంచి వ్యక్తివి కాబట్టి, నువ్వు ఎవరికి తప్పుగా అన్నవు, మంచి మా జీవితాలు బాగు పెట్టామా సినిమా ద్వారాగా, మాకేదో ఉపాధి కలుగుతుందని ఆ రోజు కథ కార్తీక్ సార్ పట్టుకెళ్ళారు. ఈరోజు మాకు మంచి చేయమనుకుని నా ఇంటికి వచ్చారండి. నా అక్కడ కేవలం చెల్ల కూడా లేదు, నేను ఎవరికి ఫోన్ కూడా చేయలేదు. వాళ్ళు ఆ ఇంటికి వస్తే నాకు తీసుకొస్తే వచ్చాను. ఈరోజు సొంత తమ్ముడండి, సొంత తమ్ముడు ఇలా చేశాడంటే నేను ఎవరికి కూడా ఇంతవరకు చెప్పలేదు. ఆ రోజు తిరుపతి టికెట్లు తీసామండి మేము, తల్లి పిల్లం ఫ్యామిలీ జాని. నా కొడుకు షిప్లో ఉన్నాడు, మా ఇద్దరము భార్య భర్త పిల్లలు వెళ్ళాలని మేము టూర్ వేసాం. తిరుపతి టూర్ వేస్తే ఏమనుకొని వచ్చాడు మా ఇంటికి, ఇక్కడ సినిమా వాళ్ళు కత్తేస్తాను, నువ్వు రావాలి, సినిమా తిరుపతి టికెట్లు క్యాన్సిల్ పెట్టేసుకుంటే క్యాన్సిల్ పెట్టుకొని మేము ఉండిపోయామండి. ఉండిపోయి ఆ రోజు మాకు ఏమని ఏమర్చాడు వీళ్ళందరికీ. ఇలా జరిగిందని మాకు తెలియదు. ఈ కార్తీక్ సారు రైటరు, ఈ రామారావు మెయిన్ తండ్రిని బిరుదు పెట్టుకున్న డ్రైవేరు, ఈ మా ఆయన మీ సీనియర్ డ్రైవర్ అండి. చాలామంది ఉన్నారు సీనియర్ డ్రైవర్లు, చాలామంది కూడా ఉన్నారు. రఘునాథ్ శివరాని, కోట సమాసాలమని చాలామంది ఉన్నారు సీనియర్ డ్రైవర్లు ఉండే. ఇతనికి ఒక సినిమా వాళ్ళు చెప్పారండి, ఒక బన్స్ మీద వెళ్ళాలి, ఈ 3 డ్రైవర్ల పేరు రాకూడదు, ఒక పేరు మీద వెళ్ళాలి, సినిమా తీస్తారని చెప్పారు. ఆ రోజు అలాగనేసి ఫాలో అయిపోయామండి. ఆ రోజు సినిమా కథ అడిగారు మాకు. ఈ కార్తీక్ సార్ మా ఇల్లంటే వచ్చి, మాకు కథ కావాలమ్మా, మీ కథ మాకు నచ్చింది, మీ మనసులో రియల్ స్టోరీ ఇది, మేము సినిమా తీస్తే నాకు కూడా పేరు వస్తుందని అంతే. ఆ రోజు కథ ఇచ్చాం కార్తీక్ సార్కి. ఈ కార్తీక్ సార్ ఏమన్నారంటే, కథ ఒట్టుని పట్టుకెళ్తే మాకేమేమి ముందుగా ప్రాబ్లం వస్తుందని మా చేత దొంగ సంతకాలు పెట్టించి పేపర్లు తెచ్చించి ఈ 22 కూడా రప్పించి రామారావు ఇంటికాడ రామారావుతో మాట్లాడి వాళ్ళిద్దరూ ఒకటైపోయి మాకు సంతకాలు పెట్టించారండి. ఆ రోజు సంతకాలు పెట్టించి ఏడు చెప్పారు, ఈరోజు ఈ సినిమా ఈ కథ ఇస్తాను మనకు అభిమానంతో వీళ్ళు 50,000 ఇస్తాను, ఈ 50,000 మీరు నబితి పండండి ఆ రోజు ఇచ్చారండి. ఆ రోజు సినిమా వాళ్ళు ఇచ్చారు మాకు 50,000 ఇచ్చేటన్నారు. ఇతను కష్టపడతాడు కాబట్టి ఎక్కడికైనా తిరుగుతాడు మీ 22 కోసం. ఈ రామారావు ఎర్రయ్య వెళ్తాడు. మా ఆయన కూడా వెళ్ళడానికి, మా ఆయన కూడా పెళ్ళలేదండి, వాళ్ళిద్దరూ వెళ్తాం. మన మెయిన్ డ్రైవర్ మా ఆయన కూడా అప్పారు మా ఆయన. వీళ్ళందరూ వల్ల మనిషి కాడ 5,000 ఇచ్చామండి రామారావుకి. రామారావు బాంబర్ ఎర్రకి మనిషి కాడ 5,000 లెక్క ₹1,00,000, అతను 1,00,000 ఇచ్చారండి. 2 డ్రైవర్లు, అందులో మా ఆయన కూడా డ్రైవర్, మెయిన్ డ్రైవర్. మా ఆయన నేను డబ్బులు కాసించలేదు, వాళ్ళకి నాకు నచ్చ కావాలి అనలేదు. ఎందుకంటే మా ఆయన కూడా డ్రైవరే. ఇవ్వండి, నేను అడగలేదు, డబ్బుల కోసం నేను అడగలేదు.
ఎంత ఇచ్చారో అంత గౌరవం ప్రకారం తీసుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భీమిల్లో షూటింగ్ అయింది, వాళ్ళే వెళ్ళారు. ఎక్కడెక్కడో అనకాపల్లి అయింది, వాళ్ళే వెళ్ళారు. ఆ రోజు మళ్ళీ అనకాపల్లి మాకు రమ్మన్నారు. ఆ రోజు కూడా మా పాకిస్తాన్ నుంచి వచ్చాను, నేను ఎన్ని దేవుళ్ళు మొక్కను కాబట్టి ఎన్ని దేవుళ్ళ దర్శనాలకు వెళ్ళాను నేను. ఆ రోజు కూడా నేను ఇంకో టూర్ వేసాం మేము, అక్కడికి వెళ్ళకపోయి వీళ్ళు వెళ్ళారు. ఎక్కడ కూడా మా ఇంట్లో ముగ్గురు ఉన్నారండి, ముగ్గురు ఉన్నారు. మా ఆయన పేరు కాదు, మా కళ్యాణ్ నా పెద్ద కొడుకు పేరు కాదు, చిన్న నడుపు కొడుకు పేరు కాదు, ఎక్కడ కూడా రాలేదు. సినిమాలో ఏమన్నారు, ఒక తల్లి పాత్ర నీది ఉందని చెప్పాడు మా తమ్ముడు. ఈ నోకమ్మంది ఏమని చెప్పింది, ఒక తల్లి పడే బాధ, ఈ ఇద్దరు పిల్లలు ఒక భర్త దొరికిపోయారంటే ఈ తల్లి పడే ఆవేదన, ఈ తల్లి శోకించే బాధ, ఈ ఒక ఇద్దరు ముగ్గురు దొరికిపోయారంటే తినే తిండికి కూడా ఇబ్బంది అయ్యానండి. ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల నా దగ్గర ఉండిపోయాడు. ఆ రోజు ముగ్గురు దొరికిపోతే తెచ్చి ఆదాయం లేక కష్టం పడిపోయానండి. ఆ రోజు మూగు శ్రీరాములు నాకు కష్టం పడిపోయిన మనిషికి 10,000 ఇచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాడండి మా సర్పంచ్. మూగు శ్రీరాములు 10,000 ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాకు 3 రోజులు హాస్పిటల్లో ఉండిపోయాను. మా గ్రామస్తులు మాకు ఆదుకున్నారండి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం మూగు కొరలి కూడా వాళ్ళు కూడా నాకు 5,000 రూపాయలు ఇచ్చి బాగు చేశారు. వీళ్ళు కూడా ఇచ్చి 10,000 ఇచ్చారు, వాళ్ళు 5,000 ఇచ్చి నేను హాస్పిటల్లో 10 రోజులు ఉండిపోతే నాకు బాగు చేసి ముగ్గురండి, ఒక్కరు కాదు ముగ్గురు. నేను కోలుకొని దెబ్బ అయిపోయాను నేను. ఇప్పుడు ఆ బాధ కూడా నాకు నేను కొన్ని ప్రాబ్లాలు వచ్చి అవన్నీ పర్సనల్ ప్రాబ్లం పెట్టడం అయితే అలా జరిగిపోయిందండి. ఆ రోజు ఎక్కడ కూడా మా పేరు తీయలేదు. నా టాపిక్ అక్కడ పెట్టండి. ఈరోజు 22 కూడా ఉండిపోయిన వాళ్ళు ఎంతమందో 20 వాళ్ళు అంటూ ఉన్నారు. ఉన్న వీళ్ళందరూ మా బోట్లో ఉన్న ఇతను ఎర్రీ బోట్లో సైడ్ తండేలు, వీళ్ళందరూ కూడా వాళ్ళ బామ్మర్ది వాళ్ళ బోట్లో ఉన్నాడు. పక్కనే జరిగిందండి. ప్రతి సినిమా వాళ్ళు కూడా అతనికే పిలుస్తాండ్రు. మాకు ఎందుకంటే 22 కథ ఆ రోజు కార్తీక్ సార్ పట్టుకెళ్ళారు. ఈరోజు 20 మంది పేరు కూడా తేవాలి, ఏ ఫంక్షన్ అయినా 20 మందికి పిలాలి. ఈరోజు శ్రీకాకు హైదరాబాద్ కూడా తీసుకెళ్ళక వీలవ్వలేదు అనేసారు. వీళ్ళు రావడానికి వీలవ్వలేదని చెప్పారండి. అక్కడ నేనున్నాను, అక్కడ వీళ్ళు రావడానికి వీలవ్వలేదు, మీ నలుగురిమే వచ్చాము అని అక్కడ చెప్పామండి. అక్కడ కూడా చెప్పాము. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా 22కి మన శ్రీకాకుళం జిల్లాలో ఒక హీరోయిన్ వచ్చిందంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. మా మత్స్యకారు జిల్లా వాళ్ళు అందరూ ఆటోలు వేసుకొని అందరూ కూడా మా బాజీలతో వచ్చారండి. ఆ రోజు వస్తే ఏం చేశారు, సినిమా వాళ్ళు తప్పేం చేయలేదండి. ఈ కార్తీక్ సారు ఈ గనగల రామారావు ఒకటైపోయి మాకెవరికి కూడా స్టేజ్ ఎక్కించలేదండి. నాగ చైతన్య బాబు ఆ రోజు నాగ చైతన్య బాబు సినిమా మా స్టోరీ తీశారంటే ఒక ఎక్కలేని ఫ్యామిలీకి చెందింది ఆ స్టోరీ తీయడానికి. రియల్ స్టోరీ మాది, మా జీవితంలో రియల్ జరిగిన స్టోరీ ఆ బాబు ఎంచుకొని సినిమా తీశారంటే సాయి పల్లవ్ గారు నాగ చైతన్య గారు హైదరాబాద్ వెళ్ళమంతా మాకు గౌరవం చేశారు. ఈ కార్తీక్ సార్ కూడా వాళ్ళు హీరోలేటి వీళ్ళకి ఇంత గౌరవం చేయడం ఏంటని ఇతను కూడా మాకు కిందకు పెట్టేసుకున్నారు. మాకు భోజనాలు వంటలు చేసి భోజనాలు పెట్టి ఎంత గౌరవం చేశారంటే అంత గౌరవం చేశారు. పక్కన కూర్చోబెట్టుకొని మాకు అంత గౌరవం చేశారు. ఎలాగమ్మా పడ్డారు బాధ, మీరు ఎలా అనుభవించారు? 1 గంట షూటింగ్ తీర్తోడికే మాకు అంత బాధ అనిపించింది. ఈరోజు మీరు ఎనగమ్మ అనుభవించావు, నువ్వు 2 పిల్లలు ఒక భర్తతోని నువ్వు సంసారాన్ని ఎనగమ్మ నెట్టుకొచ్చావు. ఇక్కడ కూలోనాలు చేసుకుంటే సార్ అది రియల్ స్టోరీ సారు, అది చెప్పాలి సార్, అది అక్కడి నుంచి వస్తుంది సారు టైం అయిపోతుంది మీరు సారు. నేను అక్కడి నుంచే చెప్తాను సార్, నేను తప్పుగా చెప్పలేదు, ఆ కథ నుంచే చెప్తాను నేను సార్. చెప్పిందే చెప్పలేదు సారు. అయితే ఆ రోజు అయిపోయింది సారు. ఆ రోజు మాకు అడిగారు నాగ చైతన్య బాబు సాయి పల్లవ్ గారు అడిగారు, ఈ బాధ 1 గంట నటించలేకపోయామమ్మా, మీరు ఇన్ని రోజులు ఎలా బాధపడ్డారంటే మా మత్స్యకారుల జీవితాలు అంతేనమ్మా, మా మత్స్యకారు బతుకులు అంతే, మాకు జట్టి లేపడము, ఈ వలసలు వెళ్ళి దొరికిపోవడం జరుగుతుంది, తుఫాన్లు వస్తే బోట్లు ఇరిగిపోవడం, మనుషులు చనిపోవడము చాలా జరిగావమ్మా. ఈరోజు సినిమా ద్వారాగా మా మత్స్యకారు జిల్లాలకి బాగు పెట్టండి అని లైవ్లో ఇంటర్వ్యూలో అడిగానండి నేను. మా ప్రజల కోసం, మా మత్స్యకారు జీవితాల కోసము నాగ చైతన్య బాబుకి సాయి పల్లవ్ గారికి నేను అడిగాను. ఆ రోజు అక్కడ జరిగిన స్టోరీ. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వచ్చారు మళ్ళీ ఈవెంట్లో మాకు 22కి సన్మానం చేస్తామంటే ఎవరికైనా కొద్దిగా ఆనందం ఉంటుంది. ఒక కుటుంబానికి ఎంతోమంది ఉంటారు, అందరు కూడా ఆటోలు కట్టుకొని వెళ్ళాం. ఆటో కట్టుకొని వెళ్తే మాకు ఎవ్వరు కూడా నాకు గేట్ బయటని పెట్టారు, నానేం బాధపడలేదు. లోపల ఉన్న వాళ్ళకని తేజమ్మ తీసుకెళ్ళలేదు. 2 కొడుకులు ఒక భర్త దొరికిపోయిన ఆవిడకి గేట్ బయట నెట్టారండి. ఆ రోజు బయట నెట్టి నాకేం పర్వాలేదు. మన జిల్లా పేరు వచ్చింది, మన శ్రీకాకుళం జిల్లా పేరు వచ్చింది. మత్స్యలేశం జిల్లా హీరో ఏటన్నారు, శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామం అని చెప్పారు హైదరాబాద్లో.
నాకైతే ఎంత ఆనందం అనిపించింది. మా జిల్లా పేరు చెప్పడం ఒక హీరో చెప్పడంత నాకు ఆనందమే. ఈరోజు కథ తీశారండి. మాకు ప్రజలు ఏమడుగుతారు, మీరు ఈ స్టోరీ పట్టుకెళ్ళారు హీరోలు, మీకు చాలా డబ్బు ఇచ్చారు, మీరు నెవది పొందారు. ప్రతి రకరకాలుగా గ్రామస్తులు అడుగుతారండి. కాపు అనక కరవా కనుక చాలామంది మాకు అడుగుతారండి. మాకు ఇచ్చింది ఏమి లేదండి. హలో అరవింద్ గారు 50,000 ఇస్తే ఆ 50,000 ఈ తండ్రులను బిరుదు పెట్టుకునే రామారావుకి లక్షల బామ్మర్దికి వీళ్ళిద్దరు ఎవరో ఇస్తే వీళ్ళిద్దరు పంచుకోవాలని ప్యాన్ మీద ఈ 22 తొక్కేశారండి. ఈరోజు న్యాయం జరగాలని ఈ 22 వచ్చారు. మీ మీడియా అన్నలు న్యాయం చేసి ప్రతి వాళ్ళకి చెప్పి మాకు వీళ్ళకి న్యాయం జరగాలని నేను ఆశిస్తాను. ఈరోజు నాకు ఎందుకు పిలిచారు, నాకు పిలిచే న్యాయం జరుగుతుందని పిలిచారు. వాళ్ళు హీరో ఏడ్ చేశాడండి సినిమాలో కథ. ఒక 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 చేయుడు ఒక కళాసు ఉండిపోతే విడుదల అవ్వలేదంటే అతను హీరో ఉండిపోయాడు. ప్రేమించిన భార్యకి ఇంకో పెళ్ళి అయిపోయిందని కూడా ఆ హీరో ఆగిపోయాడు, విడుదల రాలేదని. ఒక్క మత్స్యకారుడు ఉండిపోయాడని హీరో ఉండిపోయాడు సినిమాలోటు. నువ్వెందుకు నటించలేదు ఆ రోజు? ఈరోజు ఎందుకు వెనక్కి కట్టావు? ప్రతి మాకు అందరూ కూర్చోబెట్టి సినిమా శ్రీదేవి రామ కంపెనీ వాళ్ళు పిలిచారని మా 22 ఒక్కడు పెట్టాలా, మాట్లాడాలా, మీరు పంపించండి, నేను వెళ్ళి మాట్లాడతాను. వాళ్ళు ఏమిచ్చినా సరే మీరు అందరికీ చెందినట్టు చేస్తాను అని ఒక్క మెయిన్ హీరో అన్నావు, మెయిన్ తండేలు అన్నావు, నా భర్త డ్రైవర్ అన్నావు, వదిలేసావు. 100 ఎంతమందో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళ పేరాళ్ళకి రాకంట నువ్వే డ్రైవర్ అనుకొని మాట్లాడేసి ఈరోజు నలుగురు కూర్చోబెట్టి నువ్వు అడగలేదు. వీళ్ళెవరికి చెప్పకంట సీదే రామ కంపెనీకి అదే మా పరివారం ఏదో కథకి ఇవన్నీకి వెళ్తున్నావు. వీళ్ళేమంటారు అంటే వీళ్ళు బాధ, సినిమా వాళ్ళు ఇచ్చిన డబ్బు అతని కాడే ఉంచుకున్నాడు, ఇతను వీళ్ళందరూ పిలిచిన డబ్బు అతని కాడే ఉంచుకున్నాడు. మేము అతని వల్లే దొరికిపోయాం పాకిస్తాన్కి, అతను యాడ్ చేస్తే దొరికిపోయాము, మా జీవితాలు ఇలాగ అయిపోయేవి. ఇతను ముసలాడండి. సినిమా వాళ్ళు ఏమే అన్నారు ఆ రోజు 40,000 ఇచ్చి. ఈరోజు సినిమా హిట్ అయితే మీ కుటుంబాలు మళ్ళీ ఆదుకుంటామని మాట ఇచ్చి సినిమా మా కథ పట్టుకెళ్ళారండి. నేను హైదరాబాద్లో కూడా అడిగానండి, నేను ఏంటని అడిగారు, రామారావు అడిగాడు మెయిన్ డ్రైవర్ అని. అతను ఏదో పేరు అతను దర్శకత్వమే బాను సార్ మా అతనే మాకు 45,000 శక్తులు పంచారండి. అతనికి అడిగారు అవాళ ఇంటర్వ్యూలో ఆఫీస్ రూమ్లో పెట్టారు. అతను బాను సార్ ఆఫీస్ రూమ్లో పెట్టారు. మాకు పెట్టి ఏమి అడిగారు, సార్ ఈరోజు సినిమా తీస్తాను సారు, ఈ మధ్యలాసం జిల్లా సినిమా మా స్టోరీ తీశారు, ఏమో సినిమా బాగుంటే ఒకవేళ హిట్ అయితే ఒకవేళ మాకేమేమి అభివృద్ధి చేసినట్టు ఏమేమి ఇచ్చినట్టు అవకాశాలు ఉన్నవెట్టండి సార్ రామారావు అడిగాడండి. ఆ రోజు ఆ రూమ్లో ఆఫీస్ రూమ్లో అడిగితే భాను సార్ ఏమన్నారు, ఆ భాను సార్ బాగా చెప్పారు, మేము సినిమా 100 కోట్లు పైన పెట్టామండి, 100 కోట్ల బడ్జెట్తో తీసాం ఈ సినిమా హిట్ అయితే చూద్దాము అన్నారా సారు, భాను సార్ అన్నారు. నేను అబద్ధం ఆడలేదు, సార్ అయితే మంచి వ్యక్తే. హలో అరవింద్ గారు మాకు ఇచ్చారు డబ్బులు. ఈ కార్తీక్ సార్ కూడా సినిమా తీసుకుని రైటర్ అయ్యి ఇతనికి వచ్చిన డబ్బు మేమేమి ఎవరికి ఆశించలేదు, మేము డబ్బు కోసం మేము ఆశించలేదు. మాకు ఎక్కడ గౌరవం దక్కకంటుందండి. మా మత్స్యకారు జిల్లా 22 కూడా ఈ రామారావుకి వచ్చిన గౌరవము వీళ్ళకి కూడా కావాలని ఈ ముసలోళ్ళు బాధపడతాండి. అతను తీసుకెళ్ళి అతను బోట్లో ఉన్న ఇతన తినడానికి తినలేని పరిస్థితి వాళ్ళు అతను వీళ్ళేటంత వీళ్ళు గ్రామస్తులు ఒక రామారావు గారిని అభివృద్ధి పొందుతాడు డబ్బులు తీసుకొని. ఒక రామారావు డబ్బులు పొందుతున్నప్పుడు మీకెందుకు ఆ అవకాశం రాకంటుంది, మీకేదో ఇవ్వకపోతే అడిగితే ఈరోజు నాకు పిలిచారని నేను వచ్చాను. ఇతని బాధతను చెప్పుకుంటారు. ఆ జరిగిన స్టోరీయా ప్రతి దగ్గర కూడా పిలిచిన వాళ్ళు ఎలాగండి 22 స్టోరీ తీసుకోవాలి కదా. ఇప్పుడు శ్రీదేవి రామ కంపెనీ వాళ్ళని కూడా 22 కూడా పిల్లాలా ఏమండి ఈరోజు వాస్తవం అది. 22 కూడా పిల్లాలా వీళ్ళిద్దరికి ఆవిడ దొరికింది పాకిస్తాన్కి. మాత్రం బాధితురాలు ఆవిడ కూడాను. ఒక్క మీడియా సోదరు మా ఇంట్లో 3 దొరికిపోరంటే కథ చెప్తే నాకు అడుగుతారు ఎవరైనా. బాధ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రోజు పడే బాధ. ఆవిడ గర్భిణి, ఆవిడ ఇంట్లో బయటకు వెళ్ళేది కాదు. నాగర్ కథ తెలియదు అన్నది ఆవిడ. నాకు నాగర్ కథ తెలియదు మాట్లాడాడంటే మీరు ఎవ్వరు కూడా ఆలోచించండి, ప్రజలందరూ ఆలోచించండి. నాకు నాగర్ కథ తెలియదు అని అడిగింది ఆవిడ. నాకు నాగర్ కథ తెలియదో తెలుసో మీరే గమనించండి. నాకు తెలిసింది చెప్పాను, వీళ్ళకి న్యాయం చెయ్యండి, ఈ 22 కూడా న్యాయం చెయ్యండి. అదే సార్ మీరు అడిగారు కరెక్టే సార్. న్యాయం అంటే ఏంటంటే సారు సార్ మాకు సినిమా వాళ్ళు అన్యాయం చేయలేదండి, ఈ రాజకీయ నాయకులు అన్యాయం చేయలేదండి, ఎవ్వరు అన్యాయం చేయలేదు.
మాకు రామారావు వీళ్ళు బోటు తీసుకెళ్ళి కేవలం అతని వల్లే దొరికిపోయామని అభినందన వీళ్ళు అంటారండి. అతనే తీసుకెళ్ళి మాకు దొరికిపోయాము, వేటలు అతనే డ్రైవర్ కాబట్టి అతని వల్లేనే అనుకుంటారండి. ఆయన వల్ల వీళ్ళు అంటారండి. వాళ్ళకి అభివృద్ధి ఏడు చెయ్యాలా, ఇతనికేమో డబ్బులు ఇచ్చి ఇతనేమో ఉంచేసుకున్నాడు, మా కుటుంబాలకు ఏమీ ఆస్కారం చూపించట్లేదు అని వీళ్ళు బాధండి. ఈ దొరికిపోయిన మత్స్యకారుల జీవితాలు ఎక్కడికి వీళ్ళకి పిలిస్తే అభినంద రాపోను, వీళ్ళకి కూడా అనుమానం రాపోను. ఎక్కడ వెళ్ళిన కాడికి వీళ్ళు తీసుకెళ్తే వాళ్ళకి అనుమానం అనేది రాదు. హైదరాబాద్ నలుగురు వెళ్ళాము, మనమేదో డబ్బు తెచ్చుకున్నామని వీళ్ళు అనుకున్నారు. నేనైతే అక్కడ వాస్తవము జరిగింది, నాకైతే ఎవరూ రూపాయి ఇవ్వలేదు. వాస్తవం అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఊరు వచ్చిన తర్వాత చాలామంది అడిగారు, నేను సత్య ప్రమాణం చేశాను, నాకైతే ఎవరూ రూపాయి ఇవ్వలేదు. మాకు ఇల్లు ఒక 2 లక్షలు ఇచ్చారని ఊర్లో పేగంట పుట్టించారు. నేను హైదరాబాద్ వచ్చిన వెంటనే మాకైతే ఏమి ఇవ్వలేదు, సత్య ప్రమాణం చేసి చెప్పానండి. మాకైతే ఏమి ఇవ్వలేదండి. ఇప్పుడు మళ్ళీ ఏం తోకంటారు, రామారావుకి 10 లక్షలు బడ్జెట్తో ఇల్లు కట్టించారని, ఒక 20 లక్షలు డబ్బు ఇచ్చారని ఈ ప్రతి గ్రామస్తులు అంటారండి. ఆ అపనింది ఎందుకు పాడాలనేది వాళ్ళు ఈయన అడుగుతానండి. ఏమో ఇచ్చినా సరే 22కి వీళ్ళు చెందాలని ఈరోజు మీడియా దగ్గరకు వచ్చి ఆ బాధ నాకు తీసుకొచ్చి చెప్పించానండి. వీళ్ళందరూ నాకో బాధ, వాళ్ళు చెప్పడం ఏంటి, నేను కూడా చెప్తానండి. ఏం ఎక్కడో ఒక ఆనందం జరిగినాయి, బాధ జరిగినాయి, అందరూ వీళ్ళందరూ పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. అంతేను సార్, నా బాధ అనేది అది. ఉండండి.